ఎలా? చేసాం. నిజంగా అది ట్రాఫిక్‌ని మనము ప్రాపర్‌గా రన్ చేయగలిగి, మనము ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది మోటార్ వెహికల్ యాక్ట్ ఆర్ ద ఈ ఫుట్ పాత్స్ ఎంక్రోచ్‌మెంట్స్ ఇవన్నీ చేయగలిగితే సాటిస్ఫాక్షన్ ఉంటది. ఎక్కువగా మీకు అప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్, గోపాలపురం పోలీస్ తర్వాత స్టేషన్, ఒలిఫెంట్ బ్రిడ్జ్, ఇటు మోండా మార్కెట్. మొండా ఇది మార్కెట్ పెద్ద మీకు పెయిన్ కదండి. పెద్ద పెయిన్. ఆర్పి రోడ్, ఆర్పి రోడ్డు. తర్వాత ఎంజీ రోడ్ కనెక్షన్, ఇక్కడ వాటికన్నా ఇది ఎక్కువ కనిపిస్తుంటది కదా. ప్యారడైజ్ ఇవంతా కాదు. మెయిన్ ట్రాఫిక్ ఫ్లో సికింద్రాబాద్ టు హైదరాబాద్ ఆల్ గోస్ అండ్ ట్రావెల్స్ ఫ్రమ్ ది ఎంజీ అండ్ ఆర్పి రోడ్, ఎస్డి రోడ్, మూడు రోడ్లు. రోడ్డు. ఈ మూడు రోడ్లను మనం రన్ చేయగలిగితే అంటే ప్రాపర్గా ఎక్కడ దాన్ని స్టక్ చేయకుండా తీసుకోవడం చాలా కష్టం. అంటే నేను చిన్న ఒక ఫీట్ జాగా మాకు రోడ్కు దొరికితే దాంట్లో రన్ చేయగలుగుతామని ఆలోచించేవాళ్ళం. ఫీటు 2 ఫీట్లు గొడవ చేసుకొని దాన్ని ట్రాఫిక్ కోసం సెక్యూర్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి. సార్, ప్యారడైజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు తీసుకుంటే ట్రాఫిక్ ఎన్ని కిలోమీటర్స్ పెంచారు మీరు స్పీడ్ అండి? అంటే స్పీడ్ పెంచడం కనంటే ఆగుంటే అయితే నడిపించాం. స్పీడ్ పెంచాం అనకంటే ఆగుంటే అయితే జామ్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక సిగ్నల్ నుంచి ఇంకో సిగ్నల్, అప్పుడు యూటర్న్స్ లేవు, కంపల్సరీ సిగ్నల్ ఉండేది. ఇప్పుడు మేము గాస్మండి సిగ్నల్, బాటా సిగ్నల్, తర్వాత బైబిలవ్ సిగ్నల్, తర్వాత ప్యాట్నీ సిగ్నల్, ఎస్బిహెచ్ సిగ్నల్, ఈ 1.5 2 కిలోమీటర్స్ లోపల 5 సిగ్నల్స్ ఉండేవి. కానీ ఫ్లో కూడా, ట్రాఫిక్ ఫ్లో కూడా విపరీతంగా ఉండేది. అదంతా మార్కెట్ ఏరియా. ఒకటే కాకుండా మీకు ఒలిఫెంట్ బ్రిడ్జ్ దగ్గర కూడా పెద్ద ప్రాబ్లం, అక్కడ కూడా చాలా ప్రాబ్లం పడిందంటే, మీకు వర్షం పడేదంటే అక్కడ ప్రాబ్లం అయ్యేది. అంటే మేము గోపాల్పురము పక్కన మహంకాళి, తర్వాత ఇటు బేగంపేట్ అండ్ మారేడ్పల్లి అంతా కోఆర్డినేటెడ్ వర్క్ నడిచేదండి ట్రాఫిక్లో. అప్పుడు అడిషనల్ సిపి ఆనంద్ సార్ ఉండేది, సివి ఆనంద్ గారు. ఇక సివి ఆనంద్ సార్కి అయితే మాకు మొత్తం అంతా సిటీ వాళ్ళమే కాబట్టి, ఇక్కడ వాళ్ళం కాబట్టి, మొత్తం కాస్త అవగాహన ఉన్న ఏరియాస్ కాబట్టి బాగా ట్రాఫిక్లో చాలా, అంటే సారు కూడా టఫ్గా ఉండేవాడు, సపోర్టింగ్ ఉండేవాడు మాకు కూడా. సార్, ఆ టైంలో పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉంది అనుకుంటారా? తక్కువ అండి, ట్రాఫిక్ సెన్స్ ఉండదు. కానీ కొంత అంటే మనము గట్టిగా పనిచేస్తే ఈ చాలన్లు గీలన్లు జోలికి పోకుండా, అంటే అది అవసరమే, అది లేదు. ట్రాఫిక్ ఇంప్లిమెంటేషన్ ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్కి ఇచ్చేవారా, ఎడ్యుకేషన్కి ఇచ్చేవారా? నేను తక్కువ అండి. నేను పర్టికులర్గా ఎన్ఫోర్స్మెంట్కి తక్కువ వాల్యూ ఇచ్చేవాడిని, ఉండి నడిపించేవాళ్ళము. కానీ చేసే 10 కేసులైనా టఫ్గా చేసేవాళ్ళు. ఎదుటోడు ఎవడైనా ఉండే ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు. ఎడ్యుకేషన్ తర్వాత ఇంప్లిమెంటేషన్ కూడా. ఎడ్యుకేషన్ కంటే ఇంప్లిమెంటేషన్, ఎంబీ యాక్ట్ కూడా చాలా మంది చిన్న చూపు. ట్రాఫిక్ అనగానే ఏముందిలే, ట్రాఫిక్ ఆఫీసర్ కదా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనగానే వాడికి ఏమి పవర్స్ లేవనుకుంటారు. ఆన్ పార్ విత్ ఆల్ ద ఎల్ఎండ్ఓ ఆఫీసర్కి ఏం పవర్ ఉంటుందో వీడికి అదే పవర్ ఉంటుంది. సార్, ట్రాఫిక్లో మీరు ఉదయం నుంచి పనిచేస్తారు, 8 అవర్స్ డ్యూటీ. కానీ మీ వాళ్ళందరూ 12 గంటలు పనిచేసే రోజులు కూడా ఉంటాయి. లాస్ట్ మూమెంట్లో వాడు వచ్చి ఏదో మాట్లాడి ఇరిటేషన్తో చాలా ఇరిటేషన్. అది ఎంత ఆ పేషెన్స్ ఎలా తీసుకొస్తారు? పేషెన్స్ బండి ఆపగానే మీ పేరు అడుగుతాడు, అన్ని రకరకాలు ఉంటాయి కదా. పేరు అడుగుతారు, అన్ని అడుగుతారు. మన ఉద్యోగం మార్నింగ్ సెక్షన్ లో అంటే కొంచెం ఎనర్జీ ఉంటుంది, అది క్రమేపీ తగ్గుతుంటాయి. అన్నట్టు కరెక్ట్. ఖచ్చితంగా అందరు ఆఫీసర్లకు అక్కడ బీపీలు షుగర్లు వచ్చేస్తాయి. ట్రాఫిక్లో గిట్ట ఒకవేళ దిల్తో పనిచేస్తాం, మనం కూడా క్యాజువల్గా పనిచేస్తే ఏమి ఉండదు. కానీ దిల్ మీద పనిచేస్తే చాలా ఇరిటేషన్ ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్లో మేము కూర్చొని ఉంటాం, వచ్చినోడు నిలబడి మాట్లాడతాం. సపోజ్ వచ్చినోడు మన ప్లేస్కి వచ్చి మాట్లాడతారు కాబట్టి వాడు కంట్రోల్ ఉంటాడు. ట్రాఫిక్లో మేము వాని ప్లేస్కి వెళ్తాం, రోడ్డు మీద కూర్చుంటాడు, బండి మీద వాడు కూర్చుంటాడు, మేము రోడ్డు మీద మేము నిలబడి ఉంటాం కాబట్టి వానికి మనం చాలా చిన్న చూపు కనబడుతుంది. వాడు చాలా ఎక్కువ మాట్లాడతాడు. సినిమాలో వారెంట్ ఉందా అని అనే టైప్లో మాట్లాడుతుంటారు. వారెంట్ ఉండవు, అరెస్ట్ ఈజ్ అరెస్ట్ ఈవెన్ దట్ అరెస్ట్ ఈజ్ దేర్ ఇన్ ద ఎంవీ యాక్ట్ ఆల్సో. చాలా మందికి ఏం తెలియదు అంటే ఎంవీ యాక్ట్లో కూడా అరెస్ట్ చేయొచ్చు, ఉండొచ్చు, కానీ వాళ్ళ తెలియదు. ఎంవీ యాక్ట్లో అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసే క్రమంలో రెసిస్ట్ చేస్తే మేము ఫోర్స్ యూజ్ చేయొచ్చు, అంటే 2 వీక్ వచ్చు. అవును, అంటే ఫోర్స్, యూజింగ్ ఆఫ్ ది ఫోర్స్. చాలా మంది ఏమంటారు, కొట్టడం మాకేమి షోకై కొట్టరండి, ఎవడు షోకై కొట్టడు. ఓన్లీ ఎప్పుడైతే మాకు విధులకు ఆటంకం కలిగిస్తాడో, మేము అప్రహెండ్ చేసేటప్పుడు అడ్డం పడతాడో అప్పుడే మేము ఫోర్స్ యూజ్ చేస్తాం తప్ప అడ్డంగా మాకేమి పని లేక ఫోర్స్ ఎవడు యూజ్ చేయడం. లేని కోపాన్ని ఎందుకు తెచ్చుకుంటారండి ఆఫీసర్ కూడా? లేని కోపం కాదు, చాలా కోపం ఉంటే మా వాళ్ళు ఇంకా చాలా కంట్రోల్ ఉంటారు. అదే అన్న, ఉన్న కోపం తెచ్చుకుంటే ఎవరు ఉండడు, తీసుకొస్తాడు కదా, చాలా ఇరిటేషన్ తీసుకొస్తారు, చాలా మాట్లాడు. జనరల్గా ఎంబీ యాక్టే కాకుండా మీకు విధులు కట్టుకున్నందుకు 353 ఉంటుంది, ఇందులో 179 ఉంటుంది. దట్ ఈస్ ఆల్ దేర్. సివి ఆనంద్ సార్ బాడీ కెమెరా పెట్టారు,
బాడీ కెమెరా స్టార్ట్ చేశారు, దానివల్ల బెనిఫిట్ వచ్చింది. అంటే ఎదుటోడు బిహేవియర్ అర్థమవుతుంది. చాలాసేపు ఏం చేస్తారంటే వాడి బిహేవియర్ ఎవడు చెప్పుకోడు, మా పోలీస్ వాళ్ళ మీద నెపం నెట్టేస్తారు. అవును, ఏమని పోలీసు వాడు అది తిట్టాడు ఇది తిట్టాడు చేయి చేసుకున్నాడని. ఫస్ట్ వాడు చేసిన పని ఎవడు చెప్పడు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వెహికల్ ఒక దగ్గర సిగ్నల్ జంప్ అయి వెళ్తుంది. నేను ముందు ఉన్నాను, ఏంటి వీడు సిగ్నల్ జంప్ ఇంత అడ్డంగా చేసి వెళ్తున్నాడని ముందు సిగ్నల్ ఆపుకొని నేను చేజ్ చేసి అక్కడ పోయా. అప్పుడు అలా పోయేవాళ్ళం, ఇప్పుడు ఎవరు పోవట్లేదు అని. ఆగిన తర్వాత చూస్తే వాడు వెహికల్ మీద అంటే లగేజ్ ఉంది. జస్ట్ వాడు యూఎస్ నుంచి వస్తున్నాడు. యూఎస్ నుంచి వస్తున్న క్యాండిడేట్ కూడా మన కంట్రీలో దిగగానే మనకి లా బ్రేక్ చేయాలనిపిస్తుంది. అక్కడ నోరు మూసుకొని పనిచేస్తారు, అక్కడేమో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు యూఎస్ లో ఎంత బాగుంటది, ఇలా అంటే అలా పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, అలా అంటే ఇలా పట్టుకుంటారు అని కథలు చెప్తారు ఇక్కడికి వచ్చి. ఇక్కడ లా బ్రేక్ చేయకపోతే అసలు వాళ్ళకు మనసు ఒప్పదు. నేను అదే అన్నా, మీరు యూఆర్ జస్ట్ ఇప్పుడు నీ లగేజ్ చూస్తే ఎక్కడి నుంచి వస్తున్నాడు యూఎస్ అన్నాడు. ఏంటంటే అక్కడ కంట్రీలో అంత బాగుంది ఇలా ఇంత బాగుంది అంటాడు. అంటే నీకు భారతదేశం మీద మన కంట్రీ మీద అడుగు పెట్టగానే అంటే ఉప్పొంగుతుంది ఉత్సాహం, సిగ్నల్ జంప్ చేసి అట్లా పోతున్నా అంటే సారీ సార్ అన్నాడు. సారీ అంటే పంపించేసాం, అది వేరే. కానీ కొంతవరకు బెటర్ అంటే యూఎస్ అతను కాబట్టి, అంటే యూఎస్ కనీసం అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఇక్కడ అయితే ఆయనకి ఆర్గ్యుమెంట్ అది హక్కు. అది సార్ ట్రాఫిక్ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ అది అంటే లక్కీలీ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మాకున్న అనుబంధం ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడైతే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి సిరీస్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ని సివి ఆనంద్ గారి సార్ టైంలో మనము స్టార్టింగ్ అప్పుడు 2000 మైట్ బి 11 ఐ థింక్ ఇట్ ఈస్ 11 or 12 తీసుకొచ్చే క్రమంలో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాము అని అనుకునే సార్ డిస్కషన్లో మేము కూడా ఉంటాము, ఒక 3-4 ఆఫీసర్స్ ఉన్నప్పుడు. ఇది 185 సెక్షన్ నాకు తెలిసి, సెక్షన్ 185 అలా ఏబి ఉంటుంది. అందులో బిలో మనం తీసుకుందాము, మరి వాడు బ్రెత్ అనలైజర్స్ మనము ఇవన్నీ అప్పుడే కొన్నవి వాడకంలోకి తీసుకొచ్చిన సందర్భంలో పవర్ ఎక్కడ మిస్యూజ్ కావద్దు. మనకు మనకు చెడ్డ పేరు ఎక్కడ వస్తుందంటే, మనం ఇంత పడ్డ కష్టం అంతా ఎక్కడ పోతుంది, ఒక్క దగ్గర మనం చేసిన మిస్టేకు అది అందరికీ అదే ఎగ్జాంపులర్గా అయిపోతుంది. 4 రూపాయలు తీసుకున్నారు అనుకోండి, 100 రూపాయలు తీసుకున్నారంటే మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ మొత్తం అంతా కుప్ప అయిపోతుంది, వ్యవస్థకు అడ్డగడతారని స్ట్రిక్ట్గా ఉండాలని ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆఫీసర్ ఉండాల్సిందే. అంటే ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ ఎట్టి పరిస్థితులలో ఉండాల్సిందే అని చెప్పేసి డిసిషన్ తీసుకొని అప్పుడు క్వాలిటీ చెకింగ్ ఎప్పుడు చేద్దాము అని అనుకున్నప్పుడు 2 hours ఇస్ ద మ్యాక్సిమం టైం. 2 hours కంటే ఎక్కువ ఏ టీము పనిచేయలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో మీకు క్వాంటిటీ ఎంత అనుకున్నారు అప్పుడు? క్వాంటిటీ కాదు, లా ప్రకారం 30 mg అది ఇక స్టాండర్డ్. 31 వచ్చినా 32 వచ్చినా బుక్ చేసేవాళ్ళు. జనరల్గా 30 అనేది ఎలా వస్తుందని అంటే, అది అరెస్ట్ కేసు. అసలు 185 అనేది అరెస్ట్ కేసు, తాగిన వాడిని అరెస్ట్ చేయాలి. కానీ తాగుబోతులందరినీ అరెస్ట్ చేసి పెట్టుకుంటే చాలా న్యూసెన్స్ ఉంటుంది. వీడు మనకు చుక్కలు చూపిస్తాడు ఉదయం కల్లా. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ చాలా గుర్తుంటాయి. చెప్పండి, మీ దాంట్లో మీ ప్రముఖ ఒక రిపోర్టర్, ఇక పేరెందుకు ఇప్పుడు, ఆయన ఇప్పుడు సంస్థకే అధిపతి. నా మీద మేము అంటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక్క వ్యక్తిని కూడా వదలలేదు మొత్తం మా 2 years టర్మ్లో. ప్రముఖ వ్యక్తి ఏం లేదు, ఆయన మమ్మల్ని అది చేస్తానని నా మొత్తం డ్రైవ్ అంతా 2 గంటలు కెమెరా పెట్టుకొని కూర్చున్నాను. అంటే ఎక్కడ దొరికాడు మీకు? అక్కడ ప్యాట్నీ దగ్గర ఉంటుంది కదా, ప్రముఖ ఫేమస్ చేశాడు. నేను నవ్వి చెప్పా, నువ్వు కింద పడిపోయిన మీద నా పని నేను చేసుకుంటానులే. అంటే ట్రాఫిక్లో ఈ డైలాగులు బాగుంటాయి. నేను 24 గంటల్లో వాళ్ళ ట్రాన్స్ఫర్ చేయిస్తాను, 2 గంటల్లో నువ్వు ఆదిలాబాద్లో ఉంటావు, కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేపిస్తాను. ఈ డైలాగులు కామన్గా వస్తుంటాయి. పని చేస్తుంటుంది కదా, 2 గంటలు కాదు కదా, 2 సంవత్సరాలైనా వాడు మమ్మల్ని ఏం చేయలేడన్న సంగతి మాకు తెలుసు. అది దిగిన తర్వాత ఆయనకి తెలుస్తుంది, వాడికి మనకి కెపాసిటీ తెలుసు. అంటే జనరల్గా ఏముంటుందంటే ట్రాఫిక్ నిజం కూడా ఆ 2 hours ఈజ్ ద క్వాలిటేటివ్ టైం ఫర్ డూయింగ్ ద డ్రంక్ అండ్ డ్రైవ్. అంతకంటే ఎక్కువ చేస్తే క్వాలిటీ దెబ్బతింటుంది. అంటే మేము అంత అటెంటివ్ ఉండలేదు. ఎంత ఉండాలి క్వాంటిటీ అంటే దొరికిన వ్యక్తులు? అంటే దానికా అంటే అది 30 ml మనం ఊదినప్పుడు 30 దాటింది అనుకోండి వాడు బుక్ అయినట్టే. కొంతమంది 300 కూడా దొరుకుతాయి కదా. చాలా అంటే 100 దాటిందంటే అబ్నార్మల్. అది 100 దాటిందంటే అబ్నార్మల్. ఎంత తాగితే దొరుకుతుందండి? ఒక బీర్ తాగితే 30 వస్తుందా, ఒక వాటర్ వేస్తే 30 వస్తుంది? అంటే ఇది ఎలా ఉంటుందంటే స్టాండర్డ్ ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఒక బీర్ తాగితే మీకు రాకపోవచ్చు, నేను ఒక బీర్ తాగితే నాకు రావచ్చు. ఎందుకు? అది మన ఇంటెస్టైన్ సిస్టమ్స్ అన్ని. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఉందనుకోండి నా బాడీ, అసిడిటీ ఉన్న నా బాడీ ఎక్కువ వస్తుంది.
అసిడిటీ ఏం లేదు, మీకు మంచి స్వీకరించే శక్తి ఉందనుకోండి తక్కువ వస్తుంది మీకు. అచ్చా. కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు కదా, ఒక బీరే తాగాను. అది డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక బీర్ ఒకరికి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. శాస్త్రమే, అది అందరికీ ఒకలానే పనిచేయాలని ఇప్పుడే నేను ఉదయం తాగాను రాత్రి నాకు ఒక్కోసారి వస్తుంది, నిజం కూడా కొద్దిగా లేట్ అయినా వస్తుంది. అసిడిక్ బాడీ ఉంటే కొద్దిగా లేట్ అయినా వస్తుంది. కాబట్టి ఆ కొంత డిస్క్రియేషన్ తీసుకుందామా అని అనుకుంటే మాకు డిస్క్రియేషన్ అవకాశం ఇస్తే మళ్ళీ తప్పుదారి పడుతుంది ఇది మా వాళ్ళకి. ఇప్పుడు పోలీసులకి తాగిన తర్వాత పోలీసులకు దొరకకుండా వెళ్ళంటే ఎంత తాగమంటారు? జనరల్గా 1.5 పెగ్ అయితే రాదండి. వన్ పెగ్ రాదు. అంటే 1 పెగ్ మీన్స్ 60 mg వరకు రాదు జనరల్ బాడీ. అంటే రాదు అంటే నేనేదో సైంటిఫిక్గా చెప్పినట్టు కాదు. రాదు అంటే మళ్ళీ అదే సేమ్ ఇంకొక బాడీకి వస్తుంది. అదే జనరల్గా అయితే ఈ 2 పెగ్స్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. బీర్ తాగితే బీర్ ఇంకెక్కువ వస్తుంది. బీర్ అసిడిక్, అది ఎక్కువ గ్యాస్ట్రిక్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ వస్తుంది. అసలు తాగకుండా ఏ ప్రాబ్లం లేదు. చాలా అసలు ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీ. కానీ అంటే ఇది మళ్ళీ కొద్దిగా డైల్యూట్ అయింది ఇది డ్రంక్ అండ్ డ్రైవ్. ఫస్ట్లో ఇప్పటికీ అంటే భయం ఉంది పబ్లిక్లో, ఎవడు కూడా అంత ఈజీగా ఫర్ గ్రాంటెడ్ ఏం లేరు. దీంట్లో ఏముందంటే అండి, రెండు అంటే అరెస్ట్ సెక్షన్ ఇది 185. దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేసామంటే మన దగ్గర ఎలానో జనరల్గా డాక్యుమెంట్ ఉండదు. డాక్యుమెంట్ లేనందుకు గాను మేము వెహికల్ సీజ్ చేస్తాం. వెహికల్ సీజర్ ఈజ్ అండర్ 207. వాట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది 2013 చెప్తున్నా. అప్పుడు ఐపీసీ అదే ఎంవీ యాక్ట్. ఇప్పుడు కూడా అదే ఎంవీ యాక్ట్. అప్పుడు ఉన్నది ఏంటి, 207లో సీజర్ చేసేవాళ్ళం. సీజర్ చేసినప్పుడు ఏమైందంటే సీజర్కి 4 నిబంధనలు ఉంటాయి. అంటే వయలేషన్ ఆఫ్ సెక్షన్ 3, 4, 39 అండ్ 192 ఇవి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. వాటి వయలేషన్స్కే మేము సీజ్ చేసేస్తాం. సీజ్ చేసినప్పుడు అది 3 days లోపల ఏదో చేయాలి, ఆ తతంగం అంతా ఉంటుంది లేండి. అది కొద్దిగా మేము కూడా మా సైడ్ నుంచి కాస్త ఎక్సెస్ అయ్యి సమాజాన్ని ఉద్ధరించే క్రమంలో అది మాకు కాస్త కోర్టు నుంచి పడి మేము కొద్దిగా డీల్ అయిపోయాం. అంటే వెహికల్ సీజరు చేసినప్పుడు నిబంధనలు నాకు తెలిసి 448 మోటార్ వెహికల్ రూల్ పొజిషన్ అది. కానీ వెహికల్ సీజ్ చేసే అధికారం మీకు లేదు కదా? ఉంది. 207లో మాకు ఉంటుంది. ఇన్స్పెక్టర్ అండ్ అబోవ్ ఉంటుంది, ఎస్ఐకి ఉండదు. ఇన్స్పెక్టర్ అండ్ అబోవ్ వెహికల్ సీజర్. సార్ ఈ టైంలో ఒక లేడీ మీకు బాగా ఇబ్బంది పెట్టింది కదా ప్యారడైజ్ దగ్గర తాగి పెడతారు. పెట్టింది తాగి పెట్టింది. అంటే ఏమవుతుందంటే మీరు కెమెరాస్ పట్టుకొని ఉండేసరికి మా యాక్షన్ చాలా స్లో అవుతుంది. దాని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, అంతే అడ్వాంటేజ్. ఇప్పుడు అందుకోసమే విరుగుడుగా సార్ ఇప్పుడు మేము అంటే గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ కూడా అంటే లేడీ ఆఫీసర్స్ని ఇంక్రీజ్ చేసింది. ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లేడీస్ కూడా ఉంటారు, పెడతాం కదా, లేడీ ఆఫీసర్స్ ఉంటారు. అమ్మో లేడీ ఆఫీసర్స్ బాగా ఇరిటేషన్ చేస్తారు కదండి. ఎలా కంట్రోల్ చేస్తారు మరి? అంటే మీ పేషెంట్స్ ఎలా కంట్రోల్? పేషెంట్స్ అందుకోసం ఆ కంట్రోలింగ్ క్రమంలోనే మా బీపీ పెరుగుతుంది అంతే. మేము ఫ్రీగా రియాక్ట్ అయిపోతే మా బీపీ పెరగదు, డౌన్ అయింది. కంట్రోలింగ్ అనేది ఏంటంటే అంటే సిటిజన్ పెద్ద అఫెన్స్. పోలీసుల కన్నా ట్రాఫిక్ పోలీస్ పేషెంట్స్ ఎక్కువ ఉంటుంది. పేషెన్స్ నాకు అప్పుడు తక్కువే ఉండేది. పేషెన్స్ ఉంటుందని కాదు కానీ మన వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలండి. ఓపిక చాలా అవసరం ఉంటుంది. రోడ్డు మీద నిల్చుంటాడు, హారన్, దుమ్ము, ధూళి. అంటే అరెస్ట్ చేయొచ్చు మా వాళ్ళకి కూడా అంతా. ఇప్పుడు వెన్ దట్ ఆఫ్ ది గై ఈజ్ వైలేటింగ్ ద లా అండ్ షోయింగ్ హుషారీ చూపిస్తానంటే అంత భరించాల్సిన అవసరం లేదు. ఇది వీ హ్యావ్ ఎవ్రీ పవర్ అండర్ ద మోటార్ వెహికల్ యాక్ట్, అండర్ ద ఐపీసీ ఫర్ ద అప్రహెన్షన్ ఆఫ్ దట్ ఫెలోస్. ఎవడైతే ఎక్కువ ఇప్పుడు మాకు అగ్రెసివ్ ఓవర్ యాక్షన్ చేస్తే మాకు అప్రహెన్షన్ అంటే అరెస్ట్ పవర్ ఉంది మోటార్ వెహికల్ యాక్ట్లో కూడా. అంటే అంతవరకు ఓకే, కానీ నేను అంటుంది ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్లు అన్నీ చాలా వస్తాయి ట్రాఫిక్. అవును వస్తాయి. నాకు కూడా కాస్త అప్పుడు ఈ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా, ఈ హారన్ సిస్టమ్ ఉంటుంది కదా, వాడు కరెక్ట్ సిగ్నల్ మీద హారన్ కొడతాడు. ఆ హరన్ దెబ్బకు మా చెవులు గుయ్యమనేది. తర్వాత ఈ సైలెన్స్ నుంచి వస్తున్న పొగ, దుమ్ము, ధూళి. అసలు అప్పుడు ట్రాఫిక్ లో పనిచేసిన అన్ని రోజులు నేను ఏసీ వాడలేకపోయాను కార్లో. ఏసీ వేస్తే జలుబు అయిపోయేది. అంటే ఈ పొల్యూటెడ్కి బాడీ అలవాటు అయి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం కూల్గా ఏసీలో కూర్చుంటే నడవకపోయేది. కానీ చాలా సాటిస్ఫాక్షన్ ఉండేనండి ట్రాఫిక్. అంటే సార్ సివి ఆనంద్ సార్ ఒక మాట అన్నారు, మనం ఎక్కడ పని చేసామని కాదు, పోయిన తర్వాత మనం అక్కడ ఏం చేసి వచ్చాము అన్నది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నిజంగా అది నేను ప్యాట్నీ సర్కిల్, క్లాక్ టవర్ సర్కిల్ డెవలప్మెంట్, ప్యాట్నీ సర్కిల్ అంతా మేము ఒంటి చేత్తో మేము చేసింది అది ట్రాఫిక్ వల్ల. ప్యాట్నీ సర్కిల్ డెవలప్ చేసాము అంతా. అసలు చిన్నగా ఉండేది ఆ ప్యాట్నీ నుంచి మనం టువర్డ్స్ క్లాక్ టవర్ నుంచి టువర్డ్ ప్యారడైజ్ పోవాలంటే 25 feet రోడ్ అది.
ఇప్పుడు ఎంత ఉన్నంతలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కదా, మీది కాదు కదండి. మా దాంట్లో ఇంజనీరింగ్ ఉంటుంది, మేము ఉండి నిలబడి పీకిచ్చాం. అచ్చా అచ్చా. అప్పుడు ఇలానే మీరు అన్న డైలాగే సేమ్ జిహెచ్ఎంసీ ఎవరి రోడ్ అది, జిహెచ్ఎంసీ ఎవరైతే రోడ్ మనకి ఇస్తుందో ఆ రోడ్ పర్టైన్స్ టు ది నథింగ్ బట్ ట్రాఫిక్. ట్రాఫిక్ ఆఫీసర్ వాడి రోడ్లుగా నా రోడ్ అని ఫీల్ అయితే కదా నాకు దాని మీద అధికారం వచ్చేది. అక్కడ ఇప్పుడు చందన బ్రదర్స్ అని అప్పుడు అది ఉంది కదా, అది అప్పుడు వాడు బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నాడు కట్టేది, ఇప్పుడు అది కొత్త కాంప్లెక్స్ అయిపోయింది. పర్మిషన్ తీసుకున్న దగ్గర ఆ రోడ్ కటింగ్ చేసి మార్క్ పెట్టి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. జిహెచ్ఎంసీ ఇప్పుడు ఒక 10 ఫ్లోర్లో 5 ఫ్లోర్లో పర్మిషన్ తీసుకున్నాడంటే ఆ రోడ్ కటింగ్, కొత్త కటింగ్ అనేది ఇప్పుడు 100 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్డుకి ఎగ్జిస్టింగ్ రోడ్ 25 ఫీటే ఉందంటే 25 రోడ్ కట్ చేసుకొని తర్వాత అక్కడ నుంచి సెట్ బ్యాక్స్ తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చారంటే అర్థం ఏంటి, ఆ 25 ఫీట్ పర్టైన్స్ టు ది ట్రాఫిక్. అవును, మీకు ఇవ్వాలి అది. మాకు ఇవ్వాలి అది. మేము లాక్కునే వాళ్ళం అప్పుడు నేను ఉన్నప్పుడైతే. పోయి ఎక్కడెక్కడ ఎవడైతే కొత్త బిల్డింగ్లు కడుతున్నా అని చూసుకుంటూ వెళ్ళేవాడిని. కొత్త బిల్డింగ్ కడితే ఆ ఎదురుగా నిలబడి ఆ 25 ఫీట్ గొలుసుకొని రోడ్ తీసుకునేవాడిని. తీసుకుని ఆ రోడ్ వేయించి జిహెచ్ఎంసీ వాళ్ళతో రోడ్ యూజ్ చేసాం. చాలా మటుకు ఏం చేస్తారు, ఇది పట్టించుకోకుండా వాడు బిల్డింగ్ అంతా అయిపోయి 5 ఏళ్ళు కట్టుకుంటూ కూర్చొని 5 ఏళ్ళ తర్వాత అటు ఇటు చూసి ఎవడు పట్టించుకోకపోతే మళ్ళీ దాని మీద పూల కొండలు పెట్టి దానికి అది ఇది అడ్డం పెట్టి ఇప్పటికీ ఇంకా వాళ్ళే వాడుకుంటున్నారు. అవన్నీ ట్రాఫిక్లో మనం సెక్యూర్ చేసుకోగలిగితే వీ కెన్ సమ్వాట్ రన్ ద రోడ్ ఇన్ ఏ గుడ్ వే. కొంతమంది రెడ్ కార్పెట్ వేసి వాళ్ళ కార్లు మాత్రం పెట్టుకోవడం, వాళ్ళ కార్లు అవన్నీ నడవవు ట్రాఫిక్ లో. అది మా కన్సర్న్ మా డ్యూటీ అది. ఎస్హెచ్ఓగా మేము లాక్కోవాలి. వాస్తవంగా సార్ పబ్లిక్ కి ట్రాఫిక్ పోలీస్ తో ఎక్కువ అవసరం ఉంటుంది లా అండ్ ఆర్డర్ కన్నా. ట్రాఫిక్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ది పోలీస్ అండి. ట్రాఫిక్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ది పోలీస్. మా ఎఫిషియన్సీ అంతా పనిచేసేది లా అండ్ ఆర్డర్ సెకండరీ. బట్ ప్రతి పొద్దున్న లేస్తే పని ఉండేది ట్రాఫిక్ వాళ్ళతో పని ఉంటుంది. పబ్లిక్కి 10% ఏది 2-3% వరకు మాత్రమే ల్యాండ్ ఆర్డర్ తోటి కొట్టాడు తిడితే 2%. బట్ వేరేస్ ద టోటల్ 100% యూటిలైజేషన్ ట్రాఫిక్ దే. ట్రాఫిక్ వాళ్ళు అందుకోసమే అంటే అప్రిషియేషన్ పోలీసింగ్కి రావాలంటే ట్రాఫిక్ తోటి చాలా వస్తుంది.